కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సరిహద్దు. రచయిత శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి. సరిహద్దు కథ. వి కెరీదా. ఎలా ఉన్నారు? మా స్పానిష్ భాషలో కెరీదా అంటే ప్రియమైన అని అర్థం. నాకు అమెరికాలో ఉన్న అతి కొద్దిమంది పరిచయస్తుల్లో ప్రియమైన అని సంబోధించడానికి ఆలోచించనక్కర్లేని వ్యక్తి మీరు. అమెరికాలో నేనంటూ గౌరవించే వ్యక్తుల్లో మీరు మొదట ఉంటారు. ఇంకా రాత్రి 10 దాటిన ఆఫీస్ పనిచేస్తున్నారా? ఉద్యోగము ఎదుగుదల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టద్దు. ఇంతకీ మీకు పచ్చకాయితం, అదేలేండి, గ్రీన్ కార్డ్ వచ్చిందా? మీకు ఉన్నాయి అనుకున్న సమస్యలు తీరాయా? అతి తక్కువ కాలంలో మీ కుటుంబంతో అనుబంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరెవరో నేనెవరో. కానీ ఇప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరు నా గురించి ఆలోచించే ఉంటారు. చెప్పా పెట్టకుండా ఎలా అదృశ్యమైపోయానా అని మీ కుటుంబం తప్పకుండా అనుకునే ఉంటారు. అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కున్న నాకు గత 2 రోజులుగా మీరే గుర్తుకొస్తున్నారు. మీరు నాకు సాయం చేశారు. అది మర్చిపోలేదని చెప్పడానికి, నేను చేసిన పొరపాట్లు చెప్పి మిమ్మల్ని క్షమాపణలు అడగడానికే ఇది రాస్తున్నాను. పరిచయం అయ్యాక మీరు వేసిన మొదటి ప్రశ్నకి నా అబద్ధపు సమానంతో చేయి కలిపాను. ఒక్కొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుతూ ఈ 2 ఏళ్లలోనూ పెద్ద గొట్టే తయారయింది. దాన్ని వాస్తవమనే చిన్న మంటతో కాల్చి బూడిద చేయాలన్న చిన్న పశ్చాత్తాపం. మొదటిసారి పరిచయంలో నేను ఏం చదువుకోలేదని అబద్ధం చెప్పాను. నేను సైన్స్లో డిగ్రీ పాస్ అయ్యాను. నాకు మీలాగా ఇంగ్లీష్ రాయడము చదవడము వచ్చు. అన్నీ వచ్చి మీ ఆఫీసులో బాత్రూములు శుభ్రపరిచే ఉద్యోగం ఎందుకు చేస్తున్నానని మీకు అనుమానం కలగచ్చు. చెప్పాను కదా, అబద్ధంతో మొదలైన స్నేహాన్ని ఒక నిజంతో ముగిద్దామన్న చిన్న ప్రయత్నం, అంతే. అందుకే నా జీవితాన్ని వివరించాలని ఈ లేఖని రాస్తున్నాను. రాయాలా వద్దా అని నాలో నేనే తర్జన భర్జనలు పడ్డాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో ఉన్నది బయటికి కక్కాలి. బాధైనా సంతోషమైనా దాచుకుందామని ఎంత నొక్కిపెట్టినా ఒక్కోసారి వల్ల కాదు. బంధువులు స్నేహితుల వద్ద మొహమాటానికో చిన్నతనానికో మనసు విప్పి అన్నీ చెప్పడం చెయ్యం. ఇంటిని దేహాన్ని మనసుని రోజు శుభ్రపరచుకోవాలని మా స్కూల్ టీచర్ చెప్పేవారు. మొదటి 2ంటికి కాస్తో కూస్తో ప్రాధాన్యత ఇచ్చినా మనసు దగ్గరకు వచ్చేసరికి ఎందుకో విపరీతమైన బద్ధకం, నిర్లక్ష్యం కూడా. అప్పుడప్పుడు లిలియా దగ్గర మనసులో ఉన్నదంతా చెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. మధ్యలో లిలియా వేసే ప్రశ్నలకి చికాకొచ్చి మనసు దారిమళ్ళేది. లిలియా అంటే నా ప్రేయసి. ఎంతో అమాయకంగా కళ్ళు తిప్పుతూ కనిపించే ఆ స్వచ్ఛమైన రూపం అంటే నాకు చాలా ఇష్టం. లిలియా నాకంటే 5 ఏళ్ళు చిన్నది. మొదటిసారి టెక్కులుట్లా స్కూల్ దగ్గర మా చెల్లెలి కోసం వెళ్ళినప్పుడు చూశాను. అలా ఆమెను చూడడం కోసం వారాల తరబడి వెళ్ళేవాణ్ణి. చివరికి ఒకరోజు మా చెల్లికి దొరికిపోయాను. ఇంట్లో చెప్పొద్దని 5 పెసోలు లంచం ఇచ్చాను. తర్వాత తెలిసింది లిలియా మా చెల్లెలి సహ విద్యార్థి అని. అలా మొదలైన మా పరిచయం నేను డిగ్రీ పూర్తి చేసే వరకు సాగింది. మా ఊరు టెకులోట్ల మెక్సికోకి పశ్చిమాన ఉన్న కొజారికా పట్టణానికి 45 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు. మా నాన్న సముద్రంలో చేపలు పట్టేవాడు. అవి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి అమ్మేవాడు. మా అమ్మ ఆ రెస్టారెంట్లో వంట పని చేసేది. ఫెలెతే పెసాట్కో రెలానో ది మరిస్కోప్. మళ్ళీ చెప్తాను, ఫెలెతే ది పెసాట్కో రెలానో ది మరిస్కోస్ అనే చేపల కూర మిరపకాయలు వెల్లుల్లి దట్టించి అద్భుతంగా వండేది. అది తినడానికి ఎంతోమంది ఆ రెస్టారెంట్కి వచ్చేవారు. నిజం చెప్పద్దు, ఏడాది పొడుగునా ఆ కూరొక్కటే తినమన్నా దర్జాగా బతికేస్తాను. తనలాగా నేను కష్టపడకూడదని మా నాన్న నన్ను శాన్ పాబ్లోలో కాలేజీలో చేర్పించాడు. లిలియాతో పరిచయం పెరిగినప్పటి నుంచి నా చదువు మందగించింది. లిలియా అమ్మా నాన్న కూడా మా వాళ్ళలాగే చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకు లాగిస్తారు. లిలియా మంచి పిల్ల, చాలా కలివిడిగా మాట్లాడుతుంది. చాలా సాయంకాలాలు మేము సముద్రం ఒడ్డున చాలాసార్లు గడిపాం. ఆమెతో కబుర్లలో పడితే కాలం తెలిసేది కాదు. చదువు పూర్తయ్యాక మా నాన్న నన్ను మెక్సికో సిటీలో
తెలిసిన బంధువు ఒక ఆయన ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్ళమన్నాడు. టెకోలుటా విడిచి వెళ్ళడం అసలు ఇష్టం లేదు, ముఖ్యంగా లిలియా గురించి. పొజారికాలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానని వెళ్ళనని మా నాన్నకి చెప్పాను. ఈ విషయం లిలియాతో చెప్తే నన్ను తిట్టింది. మెక్సికో సిటీ వెళ్తే అక్కడి నుండి అమెరికా వెళ్ళడానికి అవకాశాలు వస్తాయని చెప్పింది. ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలన్నదే తన ధ్యేయమని లిలియా చెప్పింది. లిలియాకి కాదు, మా ఊళ్ళో ఆ మాటకొస్తే మా దేశంలో అందరికీ అమెరికా వెళ్ళడమే గొప్ప జీవిత లక్ష్యం. మా దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది. దాని నీడలోనే అవినీతి పెరిగి పెద్దదయింది. ప్రకృతినే నమ్ముకున్న మాలాంటి కుటుంబాలకి బ్రతకడం కష్టమే. సంపాదన తక్కువైన ప్రజలు అంతగా ఖర్చు పెట్టరు. వారి మీద బతికే మాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది. మా దేశంలో లిలియాలాగా ఆలోచించే వాళ్లే అధిక శాతం ఉన్నారు. లిలియా మాట కాదనలేక మెక్సికో సిటీ వెళ్ళాను. తెలిసిన బంధువుల ద్వారా అమెరికా వెళ్లాలని నెల రోజులు తిరగకుండా లిలియా మెక్సికో సిటీ వచ్చింది. అప్పుడు ఒక ట్రావెల్ ఏజెంటు పరిచయం అయ్యాడు. మా దేశంలో వీళ్ళని కయోటి అంటారు. మనుషుల్ని పక్క దేశాలకు రవాణా చేసేవాళ్ళని కయోటి అని మెక్సికోలో అనడం కద్దు. ఆ కయోటి మొత్తం 2000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది అని చెప్పాడు. అంత డబ్బు నా దగ్గర లేదు. 5 ఏళ్లు పనిచేసినా అంత డబ్బు వెనకేయలేను. లిలియా పోరు భరించలేక టెకలుట్లా వెళ్ళి నాన్నకి విషయం చెప్పాను. నాన్న సరేనని చెల్లెలి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఇద్దామనుకున్నాడు. అమ్మ వద్దంది. ఒక 2 రోజులు మా ఇంట్లో యుద్ధం జరిగింది. చివరికి నాన్నే గెలిచాడు. అమెరికా వెళ్ళగానే మొట్టమొదట ఆ 2000 సంపాదించి అమ్మకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. బయలుదేరుతుండగా అమ్మ ఎరుపు, నలుపు, తెలుపు పూసలు ఉన్న చిన్న దండ నా మెడకు కట్టింది. ఏమిటో అనుకున్నాను, కానీ అందరినీ విడిచి వెళ్ళడం అంత సులభం కాదని ఆ క్షణం అర్థమైంది. అమ్మకి నేను వెళ్ళడం ఇష్టం లేదని గ్రహించాను. మొదట డబ్బు కోసం అనుకున్నాను, కానీ అది కాదు అన్న సంగతి తరువాత తెలిసింది. ఈ ప్రపంచంలో అమ్మలందరూ అంతే. ఊరి నుంచి తెచ్చిన సొమ్మంతా కయోటి చేతిలో పోశాను. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవి కావాలి కదా అని అప్లై చేద్దామని కయోటిని అడిగితే నన్ను చూసి నవ్వాడు. ఆ తర్వాత తెలిసింది, మా దేశం నుండి లీగల్గా ఎవరూ అమెరికా వెళ్ళరని, చదువుకున్న వాళ్ళతో సహా. మొదట నాకెందుకో భయం వేసింది. ఇప్పటికి 100 మందిని పైగా అమెరికా పంపించానని లిస్ట్ చూపించాడు. పైగా లిలియా పోరు ఉండనే ఉంది. మాకు మెక్సికో సిటీ నుండి అమెరికా బోర్డర్ దగ్గరున్న శాండియాగో నుండి అమెరికాకి పంపడానికి ఏర్పాట్లు చేశానని చెప్పాడు. కయోటి మా వేషభాషల్ని మార్చాడు. లిలియాకి అమెరికన్లాగా జుట్టుకి రంగేయించాడు. మేం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్ల లిస్టు ఒకటిచ్చి బట్టి పట్టమన్నాడు. ఎవరేం ప్రశ్నించినా తడబడకుండా సమాధానం చెప్పమని, ఎక్కడా మొహంలో భయం కనిపించనీయొద్దని చెప్పాడు. అలా మేం అమెరికా బోర్డర్ దగ్గరున్న టిహ్వానాకి విమానం ఎక్కి బయలుదేరాం. ఆ కయోటి కూడా మాతో వచ్చాడు. చాలామంది మెక్సికన్లు ఈ శాండియాగో నుండే ఇల్లీగల్గా అమెరికాలో ప్రవేశిస్తారు. అమెరికా చేరాక ఎవరిని కలవాలి, ఏం చేయాలి అన్న వివరాలు తీసుకుని ఒక కారులో నేను లిలియా బయలుదేరాం. మాకు ఒక రెసిడెన్సీ కార్డు ఒకటిచ్చాడు. దానిపై ఉన్న ఫోటోలో మా రూపాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. అది చూడగానే దొంగ కార్డని అర్థమైంది. నాకెందుకో భయం వేసింది. ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బార్డర్ సమీపించాం. అక్కడొక అమెరికన్ అధికారి లిలియాను చూసి ప్రశ్నించాడు. కయోటి చెప్పినట్లుగా శాండియాగోలో ఉన్న బంధువుల్ని చూసి వారం రోజుల్లో వచ్చేస్తామని చెప్పింది. సరేనంటూ మమ్మల్ని కారు దింపి అక్కడున్న ఫింగర్ ప్రింట్ మెషిన్ దగ్గరికి తీసుకెళ్లి వేలిముద్రలు తనిఖీ చేశాడు. వేలిముద్రలు సరిపోలేదంటూ ఆ మెషిన్ పైన ఎర్రలైటు వెలిగింది. అంతే, నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. లిలియా మాత్రం ధైర్యంగానే ఉన్నది. ఆ అధికారి మంచివాళ్లాగా ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి వస్తే జైల్లో వేస్తానని హెచ్చరించి మెక్సికోకి వెనక్కి పంపేశాడు. బ్రతుజీవుడా అనుకుంటూ ఇంటి ముఖం పట్టాం. ఈ వ్యవహారం బెడిసికొట్టడంతో లిలియా కయోటిపై యుద్ధం చేసింది. మమ్మల్ని ఎలాగైనా అమెరికా పంపేలాగా చేస్తానని ఒప్పించి కాస్త ఓపిక పట్టమన్నాడు. బార్డర్ దగ్గర అధికారిని చూసి నాకు మొదట భయం కలిగినా మమ్మల్ని వెనక్కి పంపించేసరికి పౌరుషం వచ్చింది. ఓడిపోయే కొద్దీ గెలవాలన్న తపన ఉన్న వ్యసనపరుడిలాగా నాకు పట్టుదల పెరిగింది. ఆ విధంగా మా మొదటి ప్రయత్నం బెడిసికొట్టింది. మళ్ళా శాండియాగో అయితే దొరికిపోతామని ఈసారి కయోటి అరిజోనా ఎడారి నుండి పంపుతానని చెప్పాడు. ఎడారంటే నాకు నచ్చలేదు.
పైగా ఎంతోమంది ఆ ఎడారి సరిహద్దులు దాటుతూ అక్కడ వేడి తట్టుకోలేక మరణించారని విన్నాను. వెళ్ళడానికి నాకు భయమేసింది. అసలు మనస్కరించలేదు. మేము అరిజోనా ఎడారి సమీపంలో ఉన్న నోగాలే అనే ప్రాంతం నుండి అమెరికా సరిహద్దు దాటడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు కయోటి. నొగాలేలో ఉన్న మరొకతన్ని కలవమని చెప్పాడు. అక్కడ కయోటిని ఫోలేరో అని వ్యవహరిస్తున్నారు. ఎడారి వాతావరణం ఎలా ఉంటుంది, అధికారుల నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా సమాధానాలు చెప్పాలి అన్న విషయాలపై ట్రైనింగ్ ఇచ్చారు. కొన్ని వీడియోలు అవి చూపించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. మా చేత అవన్నీ బట్టి వేయించారు. సరిహద్దు దాటే వరకు పాలెరో మాతో పట్టే వస్తానన్నాక మాకు ధైర్యం పెరిగింది. మొత్తం 6 ఉన్నాం. ఈసారి ఏ వస్తువులు తీసుకెళ్లకూడదని హెచ్చరించారు. కట్టుబట్టలు, కొన్ని డాలర్లు తప్ప మా దగ్గర ఏమీ లేవు. అమెరికా మోజులో పడి సరిహద్దు దాటడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ఎలా బతుకుతామో అన్న ఆలోచన మా ఎవరికీ రాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మేమందరం ఎంత గుడ్డిగా ప్రవర్తించామా అనిపిస్తోంది. అదంతే, మా తలరాత. మేము వెళ్లే రోజు రాత్రి 10 దాటాక ఒక వ్యాన్లో మమ్మల్ని అందరినీ సరిహద్దు దగ్గర వదిలిపెట్టారు. రాత్రి 11 దాటినా అక్కడ సెగలు కక్కే వేడిగాలి చూసి ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. వేసవికాలం రాకుండానే బీభత్సమైన వేడిగాలి. ఎంతా 1 గంటలో ఓర్చుకుంటే చాలు అని ఒకళ్ళకొకళ్ళం ధైర్యం చెప్పుకున్నాం. ఇంతకుముందు మాకెవరికీ పరిచయం లేదు. ఈ 2 గంటలు కలిసి ప్రయాణం చేస్తాం. సరిహద్దు దాటగానే ఎవరి దారి వారిదే. రాత్రి 1 గంట దాటాక మేము ఆ ఎడారిలో నడక ప్రారంభించాం. ఆ వేడికి గొంతు పిడిచకట్టుకుపోయింది. అలాగే ఓర్చుకుంటూ నడవగలిగాం. ఆ అరిజోనా ఎడారి విచిత్రమైనది. చుట్టూ ఎత్తైన కొండ ప్రదేశం, బొమ్మజెముళ్ళు, ముళ్ల పొదలు, తుమ్మ మొక్కలు తుప్పలు తుప్పలుగా ఉంటాయి. వాటి మధ్య పాములు, విషపూరితమైన తొండలు, ఎడారి తేళ్లు ఉంటాయని ముందు జాగ్రత్తలో 1కి 10 సార్లు చెప్పారు. మిగతా 5 ఉన్నామన్న ధైర్యం తప్పిస్తే ఒంటరిగా ఏ మానవ మాతృడు నడక సాగించలేడు. ఎవరితోనూ ఎవరూ గట్టిగా మాట్లాడడానికి కూడా వీల్లేదు. మా మాటలు వింటే రాత్రి గస్తీ కాసే అమెరికన్ అధికారులకు ఎక్కడ చిక్కుతామేమో అన్న భయం కూడా ఉన్నది. దాదాపు 2 గంటలు నడిచాక అందరం ఒకచోట విశ్రాంతికి చతికిలబడ్డాం. ఇంకొక అరగంటలో సరిహద్దు చేరుకుంటామని పోలేరో చెప్పాడు. లేచి ఓపీ తెచ్చుకుని మెల్లగా అడుగులేసుకుంటూ బయలుదేరాం. కొంత దూరంలో చిన్న రహదారి కనిపించింది. దాని వెంబడే వెళ్ళబోతూ ఉండగా హఠాత్తుగా మా కంట్లో కాంతి పడింది. అందరం తలోమూలకి పరిగెత్తాం. పాలెరో, నేను దగ్గరలో ఉన్న చెట్టు వెనక్కి పరిగెత్తాం. పరిగెత్తే కంగారులో అక్కడ లిలియా పడిపోయింది. హఠాత్తుగా ఒక జీప్ వచ్చి ఆగింది. మా కళ్ళెదితే లిలియా పట్టుబడింది. నేను లిలియాని రక్షిద్దామని ముందుకెళ్ళబోతే పాలెరో నన్ను ఆపాడు. ఆ అధికారులు లిలియాని ప్రశ్నించడం చూశాను. లిలియా గట్టిగా ఏడవడం వినిపించింది. ఆమెనొక్కతిని విడవడానికి మనసెందుకో ఒప్పుకోలేదు. పాలెరో వద్దన్నా కూడా నేను చెట్టుచాటు పరిగెత్తుకుంటూ జీప్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి కంగారుగా ఆ అధికారులిద్దరూ మా కేసి తుపాకీ గురిపెట్టారు. చేతులెత్తి మేమిద్దరం లొంగిపోయాం. మమ్మల్ని జీప్ ఎక్కించారు. వెళ్తూ ఉండగా నా తోటి వాళ్ల కోసం వెనక్కి చూశాను. దూరంగా పరిగెడుతూ పాలెరో కనిపించాడు. నన్ను చూసి బావురుమంది లిలియా. నేనున్నానని ధైర్యం చెప్పాను. మమ్మల్ని ఒగాలే సరిహద్దు గేట్ల దగ్గరికి తీసుకెళ్లి ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. నా గురించి చెబుతున్నంతసేపు అందులో ఒకతను లిలియా కేసే చూస్తూ ఉన్నాడు. మధ్యలో లిలియాని తీసుకుని వేరే జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. కళ్ళల్లో కన్నీరు కారుతుండగా నా ప్రేయసి నన్ను వదిలిపోతూ కనిపించింది. జీవితంలో సంతోషంగా జీవించడానికి అమెరికా వెళదామనుకున్న మేము ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంటామని కల్లో కూడా ఊహించలేదు. అదే నేను లిలియాని ఆఖరిసారి చూడ్డం. ఆ మర్నాడు నన్ను జీపులో తీసుకెళ్లి మెక్సికన్ బోర్డర్ వైపు దింపారు. దారి పొడుగునా లిలియా గురించి అడిగాను. ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళిద్దరికీ స్పానిష్ భాష వచ్చు. అయినా నేను మాట్లాడేది అర్థం కానట్టే ఉన్నారు. ఏడుపొచ్చింది. లిలియా కోసం మనసు రోదించింది. ఇదంతా మామూలేనని, వారంలోగా మరలా పంపుతానని నాతో పోలేరో అన్నా కూడా నాకు అమెరికా మీద వ్యామోహం పోయింది. నాకు లిలియా దక్కితే చాలు. టోర్టియా అంటే చపాతీ లాంటిది తినైనా మెక్సికోలోనే బ్రతుకుదామనిపించింది. ఎంతమంది మా దేశంలో బతకడం లేదు? మేము వాళ్లలో ఒకళ్ళుగా జీవిస్తాం. అంతే. లిలియా కోసం రోజూ నొగాలే సరిహద్దు దగ్గరకు వచ్చేవాణ్ణి. అక్కడున్న మెక్సికన్ అధికారుల్ని లిలియా గుర్తులు చెప్పి అడిగేవాణ్ణి.
లిలియా జాడ మాత్రం లేదు. అమెరికన్ అధికారులు చంపేశారా అని భయపడ్డాను. ఎందుకంటే ఏటా ఇలా సరిహద్దులు దాటుతూ 100 మంది చనిపోయారని విన్నాను. అందులో అన్ని చావులు ఎడారి వేడికి కాకపోయినా కొన్నైనా అమెరికన్ తుపాకులకి బలైనవే అని తెలుసు. ఎన్నో రాత్రులు లిలియా కోసం ఏడ్చాను. అమ్మ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఇష్టపడని నేను లిలియా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను. లిలియా గురించి వెతకడం వృధా అని, అమెరికన్ అధికారులు ఆమెను జైల్లో వేసుంటారని పోలేరో చెప్పాడు. నాకెందుకో తిరిగొస్తుందన్న నమ్మకం ఉంది. ఏ రోజైనా లిలియా వస్తుంది అన్న ఆశతో అక్కడ 2 వారాలు గడిపాను. సాధారణంగా పట్టుబడిన స్త్రీలని అమెరికన్ అధికారులు కొంతమంది అనుభవించి వాళ్ళని మెక్సికో సరిహద్దు పోస్ట్ దగ్గర వదిలేస్తారు. అమెరికాలోనే క్షేమంగా ఉండుండాలి. మా ఇంట్లో కానీ లిలియా ఇంట్లో కానీ ఎవ్వరికీ ఈ విషయం కబురంపలేదు. నాకే మొహం చెల్లలేదు. అలా పిచ్చివాళ్లాగా అక్కడే నెగాలే దగ్గరే 2 నెలలు గడిపాను. తెచ్చుకున్న సొమ్మంతా అయిపోసాగింది. నన్ను చూసి పొలేరో జాలిపడ్డాడు. లిలియా అమెరికాలో బ్రతికే ఉంది అన్న నమ్మకం కలిగించి నన్ను ఎలాగైనా అమెరికా పంపుతానని మాటిచ్చాడు. వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. ఈసారి ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు పొలేరో. ఒక నకిలీ అమెరికన్ పాస్పోర్ట్ పుట్టించాడు. నా జుట్టుకి ఎర్ర రంగు వేయించాడు. ఎవరికీ అనుమానం రాకుండా వంటి మీద నా జుట్టుకు కూడా రంగు వేసుకోమన్నాడు. నేను అలాగే చేశాను. చూడగానే ఏమాత్రం అనుమానం రాకుండా నా రూపం మార్పించాడు. వెళ్లే ముందు లిలియా ఫోటో ఒకటి పొలేరోకి ఇచ్చాను. ఈ 2 నెలల్లోనూ నన్ను పట్టించుకున్నది ఎవరైనా ఉంటే ఈ పొలేరోను. నాకు ఉండడానికి మకాన్ చూపించాడు. కష్టము సుఖము చెప్పుకున్నాడు. నాకు ఇంగ్లీష్ రావడం ఈసారి చాలా ఉపయోగపడింది. పట్టుబడితే పట్టుబడ్డానన్న మొండి ధైర్యంతో నేను మానసికంగా తయారయ్యాను. చిత్రం, ఈసారి బోర్డర్ వద్ద నన్నెవరూ అంతగా ప్రశ్నించలేదు. మొదటి 2 సార్లు అష్టకష్టాలు పడ్డ నేను 3వసారి మాత్రం ఎంతో సులభంగా అమెరికా వచ్చేశాను. బోర్డర్ దాటగానే టస్కన్ వెళ్ళి పొలేరో కలవమని చెప్పిన అతన్ని కలిశాను. లిలియా గురించి చెప్పి ఆమె ఫోటో కాపీ ఒకటిచ్చాను. నన్ను మాత్రం నెగాలే సమీపంలో ఉండొద్దని అతను చెప్పాడు. వీలైతే కొద్ది రోజులు కాలిఫోర్నియా పంపిస్తానని చెప్పాడు. నాకు ఎప్పటికైనా లిలియా కనిపిస్తుందేమో అన్న ఆశ. ఎక్కడికెళ్ళినా లిలియా కోసమే నా కళ్ళు వెతికేవి. రోజులు గడిచే కొద్దీ లిలియాపై ఆశ సన్నగిలింది. కొంతకాలం అయ్యాక నేను శాన్ హోసే వచ్చాను. ఆ విధంగా మీతో పరిచయం అయింది. అదే ఈ ఉత్తరం రాయించే స్థితికి తీసుకొచ్చింది. నాకు అమెరికాలో మిత్రులు ఎవరూ లేరు, మీరు తప్ప. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీరు కూడా మాలాగే వచ్చారని అనుకున్నాను. ఇండియా అన్న ఒక దేశం ఉందని తెలుసు తప్ప నాకు దాని గురించి అంతగా అవగాహన లేదు. స్కూల్లో ఎప్పుడో గాంధీ గురించి చదివాను. ఆయనది ఇండియా అని మాత్రమే తెలుసు. అమెరికా ఒక భూతల స్వర్గం. ఎంతోమంది వివిధ దేశాల నుండి వచ్చి స్థిరపడుతున్నారని ఇక్కడికొచ్చాక తెలిసింది. కంప్యూటర్ యుగంలో ఇండియా కూడా ముందుకు వెళ్తోందని మిమ్మల్ని అందరినీ చూశాక అర్థమైంది. మీరందరూ మాలా కాకుండా చట్టబద్ధంగా ఈ దేశం వచ్చిన వాళ్ళు. కాబట్టి మీకు మేము పడ్డ కష్టాలు తెలియవు, తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా కథలు ఎవరికీ చెప్పం. ఏ పేపర్లోనూ ఎవరూ ప్రచురించరు. ప్రచురిస్తే మాకే ఇబ్బంది. అందుకని మేము మా జాగ్రత్తలో ఉంటాం. నాలాగా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఈ కాలిఫోర్నియాలోనే లక్షల మంది ఉన్నారు. వచ్చిన కొత్తలో ఇంతమంది ఎలా బతుకుతున్నారని ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదే ఎవరు ఇక్కడ ఉద్యోగం ఇవ్వరు. అదీగాక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళిచ్చే జీతం నుండే దేశానికి కట్టాల్సింది పన్ను విరగ్గోసి మరీ ఇస్తారు. అందువల్ల మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తే చట్టానికి దొరికిపోతాం. అమెరికా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులే పడ్డాను. రాగానే జబ్బు చేసింది. లిలియా దూరమైందన్న బాధ, ఇక్కడెలా బ్రతుకుతామరా అన్న బెంగ రెండూ నా ఆరోగ్యం పైన దెబ్బకొట్టాయి. ఉద్యోగాలకు వచ్చే చిక్కే డాక్టర్ల దగ్గర కూడా ఎదురవుతుంది. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అందువల్ల చిన్న దుకాణాల్లో దొరికే మందులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక కానీ ఈ దేశం గురించి అర్థం కాలేదు. మరీ చిన్న చిన్న పనులు చేయడానికి మనస్కరించలేదు. నాకిక్కడున్న ఏజెంట్ అలాంటి ఉద్యోగాలే తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పాడు. వచ్చిన కొత్తలో హోమ్ డిపో దగ్గర కూలీ పనుల కోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి. మొదట్లో ఇదొక్కటే డబ్బు సంపాదించడానికి సులభ మార్గం అని మా వాళ్ళందరూ చెప్పారు. పైగా పని అయ్యాక మేం క్యాష్ మాత్రమే తీసుకుంటాం. చెక్కులాంటివి తీసుకోవడానికి
మాకే ముప్పని మా అందరి బుర్రలోనూ బాగా దట్టించారు. ఎవరికైనా గార్డెన్ పని చేయాలన్నా, బరువు పనులు చేయాలన్నా ఒప్పుకునేవాణ్ణి. టెకోలుట్లలో ఉండగా అమ్మానాన్నలకెప్పుడూ సాయపడిన గుర్తే లేదు. నాన్నకెప్పుడూ నా చదువుకోలే. ఎప్పుడైనా అమ్మ చిన్న చిన్న పనులు చెప్తే విసుక్కునేవాడు. అలా సోమరిగా బతికిన నేను ఇక్కడికొచ్చాక కూడని పనులు చేయడానికి సిద్ధపడుతున్నాను అంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. కొన్నాళ్ళు చాలా మోటు పనులు చేశాక ఓపిక లేక నా వల్ల కాదనిపించింది. ఇక్కడ వర్క్ పర్మిట్ దొరకడం అంత సులభం కాదని చాలా ఆలస్యంగా తెలిసింది. గత్యంతరం లేక మా ఏజెంట్లకున్న జానిటర్ పనులు చేసి కంపెనీలో పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు. అతను నాకు వర్క్ పర్మిట్కి అప్లై చేస్తానని నన్ను ఒప్పించాడు. గతిలేక సరే అన్నాను. పైగా అది సాయంత్రం 7 దాటాక పని. మిగతా పనులతో పోలిస్తే శారీరక శ్రమ అంతగా ఉండదు. ఆ విధంగా నేను మీ కంపెనీలో బాత్రూములు శుభ్రపరిచే ఉద్యోగానికి వచ్చేవాణ్ణి. మిమ్మల్ని అందరినీ చూస్తున్నంతసేపు నాకు కూడా మీలాగా ఒక ఆఫీసులో కూర్చుని పనిచేయాలి అనిపించేది. అలా కలలు కని మా అమ్మా నాన్న నన్ను చదివించారు. వారి కలలకు భిన్నంగా నేను చేస్తున్న ఈ పనులు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా మా అమ్మ ఏమీ చేయలేని పరిస్థితి. తిరిగి మా దేశం వెళ్ళలేను. వెళ్ళడం జరిగితే లిలియాతోనే వెళ్తాను. ఆమె ఎప్పటికైనా కనిపించకపోతుందా అన్న ఆశ నా మనసులో ఉండేది. ఆమె ఫోటో మా స్పానిష్ కమ్యూనిటీలో అందరికీ పంచిపెట్టాను. చూస్తూ ఉండగా ఏడాది గడిచిపోయింది. నా బ్రతుకులో ఏమాత్రం మార్పు లేదు. అమెరికా వచ్చాక అమ్మా నాన్నలకి ఉత్తరం రాశాను. లిలియా ఇంటికి కూడా నేను ఉత్తరం రాసి లిలియా సంతకం పెట్టాను. ఈ విధంగా లిలియా తల్లిదండ్రుల్ని కూడా మోసం చేశాను. నా తల్లిదండ్రులకి నేనెలా అమెరికా వచ్చింది తెలీదు. ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు. ఈ కాలిఫోర్నియాలో ఉన్న లాటినో కమ్యూనిటీ అంతా కూడా నా బాపతికాళ్లే. మమ్మల్ని అందరినీ లీగల్ చేసి ఇక్కడ జనస్రవంతిలో కలపనున్న ఒక రాజకీయ అంశం కూడా ఉందని తర్వాత తెలిసింది. ఎంతైనా మీరు నేను అందరం వలస వచ్చిన వాళ్ళమే. ఇక్కడ న్యాయాలు చట్టాలు ఈ దేశస్తులకు అనుగుణంగానే ఉంటాయి. ఈ దేశమనే కాదు, ఏ దేశమైనా అంతే. ఒకసారి క్లింటన్ వస్తున్నాడని ఆ సందర్భంగా లాటిన్ అమెరికా నుండి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఈ దేశపు పౌరసత్వం కోసం చేసే ధర్నాకి నేను వెళుతూ ఉన్నానంటే మీరొక ప్రశ్న లేవనెత్తారు. నాకింకా గుర్తు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎంతో గొప్పగా ఉంటాయి కదా, వీళ్ళు తలుచుకుంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఏరేయడం కష్టమైన పని కాదే, మరెందుకు చూసి చూడనట్టుంటారు అంటూ ప్రశ్నించారు. చటుక్కున నాకు సమాధానం తట్టలేదు. ఎవరినడిగినా తెలియదన్నారు. ఇదే విషయం నేనొక స్పానిష్ న్యాయవాదితో అంటే, అమెరికన్లు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్ని అందరినీ మీ దేశాలకు పంపించేస్తే ఈ దేశంలో వీళ్ళు చేయలేని పనులు ఎవరు చేస్తారు? బాత్రూములు కడగడానికి, ఇల్లు శుభ్రపరిచే పనులకి, బండ పనులు చేయడానికి వీళ్ళకి మనుషులు కావాలి. అందుకని మీరందరూ దొంగతనంగా వచ్చినా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయరు. అంతేకాదు, మీ హక్కుల కోసం రాజకీయ నాయకులు మరింత పోరాటం చేస్తారు. ప్రజాస్వామ్య భ్రమణానికి ఓటే కదా గరిమనాభి. కాబట్టి మీరు వీళ్ళకి కావాలి, మీకు ఇక్కడ బ్రతకడం కావాలి. ఇద్దరిది విన్ విన్ సిచ్యుయేషన్ అంటూ చక్కగా చెప్పాడు. ఆ మాటల్లో అంతర్లేని సత్యం దాగున్నది కదా. మొదట్లో మిమ్మల్ని అందరినీ చూసి వర్క్ పర్మిట్ వీసాలతో బాగానే వచ్చారనుకునేవాణ్ణి. మీతో పరిచయం తెలిసింది. మా అంత కాకపోయినా మీకు అమెరికాలో కష్టాలున్నాయన్న సంగతి మీతో పరిచయం అయ్యాకే తెలిసింది. పనిచేయడానికి వీసా ఉందని తెలిసి మిమ్మల్ని పావులుగా వాడుకుంటారన్న సంగతి తెలీదు. గ్రీన్ కార్డు వచ్చే వరకు మీకు స్వేచ్ఛ లేదు. ఈ అమెరికా అన్నది ఒక మాయాజాలం. వచ్చే వరకు రావడమే ధ్యేయమనుకుంటాం. తీరా వచ్చాక ఇక్కడ ఎలా స్థిరపడాలి అన్న ఆలోచన బయలుదేరుతుంది. వయసులో ఉన్న కుర్రాడు అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈ దేశపు మాయలో పడిపోతారు. మాలా మీకు దినదినగండం కాదు. మాకైతే బ్రతుకంతా ఇల్లీగల్ వ్యవహారమే. కొంతమంది ఇక్కడే ఉన్న లాటిలోని పెళ్లాడి వారి ద్వారా పౌరసత్వం సంపాదిస్తారు. చట్టాలు ఎన్నున్నాయో అంతకు మించి లొసుగులు ఉంటాయి. మాకు అక్కడున్న లాటినో లాయరు సాయం చేస్తాడు. ఆయనకి ఎలా మమ్మల్ని లీగల్గా మార్చాలో తెలుసు. అంతవరకు నాలాంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడపాల్సిందే. ఈ చీకటి బ్రతుకులకి వెలుగు ఎప్పుడొస్తుందో. ఓపిక ఒక్కటే మాకున్న ఆయుధం. ఎక్కడో మొదలుపెట్టి ఇలా నా అభిప్రాయాలు చెత్త అంతా రాసేస్తున్నాను అని అనుకోకండి. మనసుకి కనిపించింది రాస్తున్నానంతే, అనిపించింది చెప్పుకుంటున్నానంతే.
మీతో చెప్పకుండా మాయమవడం నేను చేసిన వెధవ పనిని నాకు తెలుసు. ఏం చేయమంటారు? లిలియా కనిపించిందని నాకు పాలెరో కబురంపాడు. లిలియాని చూసి 3 ఏళ్ళైపోతోంది. మీకు తెలీదు, లిలియా కోసం ఇన్నాళ్ళు ఎంత తప్పించాను. బహుశా ఆమె కూడా నాలాగే తప్పిస్తూ ఉండుంటుంది. ఎక్కడని వెతికేది చెప్పండి? రోజులు గడిచిపోతున్నాయి. డాలర్లు సంపాదించాను కానీ బ్రతుకులో సంతృప్తి లేదు. ఇన్నాళ్ళు నాకున్నవి 2 కోర్కెలు. లిలియా వాళ్ళలో తలపెట్టుకుని హాయిగా నిద్రపోవడం, వెల్లుల్లి ఎర్రటి మిరపకాయలు దట్టించిన అమ్మ చేతి వంట తినడం. ఇంతో మించి నాకేమీ అక్కర్లేదు. యంత్రంలా గడిచిపోతున్న జీవితంలో మరలా లిలియా గురించి విన్నాను. అందుకే ఉన్న పళాన ఎవరికీ చెప్పకుండా పరిగెత్తాను. చెబితే మరలా నా లిలియా చేజారిపోతుందేమో అన్న భయం. పోలేరోకి టస్కన్లో కనిపించింది అని చెప్పాడు. ఎక్కడుంది? మాట్లాడావా? ఎలా ఉంది? ఇవి ఏవీ అడగలేదు. లిలియాని తక్షణం పట్టుకోవాలి. మా ఏజెంట్కి 2 వారాలు సెలవు కావాలని కబురింపాను. ఎందుకో ఏమిటో చెప్పలేదు. ఏమైపోయానని అతను బహుశా కంగారు పడుతూ ఉంటాడు. మీరైతే ఎదురు చూస్తూ ఉండుంటారు. ఏమీ కాలేదండి, ఇంకా బ్రతికే ఉన్నాను. ఇక్కడ అరిజోనా జైల్లో గత 4 నెలలుగా పడి ఉన్నాను. తలుచుకుంటే ఏడుపొస్తోంది. ఎవరినీ సంప్రదించలేని పరిస్థితి. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో తెలీదు. ఒక్కోసారి నన్ను నేనే తిట్టుకునేవాణ్ణి. ఇంకోసారి లిలియాతో పరిచయం అయ్యాకే నాకు సుఖం శాంతి లేకుండా పోయాయని రోధించేవాణ్ణి. వెంటనే పాపం ఇందులో లిలియా తప్పే ఉంది, ఆమె కూడా నాలా విధివంచితే కదా అని అనిపించేది. వారం క్రితం రాత్రి గుండె నొప్పొచ్చి కూలబడిపోయాను. పక్క సెల్ వాళ్ళు నేను విలవిలాడడం చూసి గట్టిగా అరిచారు. కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రి మంచం మీద ఉన్నాను. 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చానని తెలిసి ఆశ్చర్యపోయాను. నాకు చిన్నగా హార్ట్అటాక్ వచ్చిందని చెప్పారు. వెంటనే మీరు గుర్తొచ్చారు. మీరు కూడా రాత్రింబవళ్ళు పని ఒత్తిడిలో ఎంత టెన్షన్ అనుభవించారో గుర్తుకొచ్చింది. రోజూ మీ కంపెనీలో బాత్రూంలు శుభ్రపరచడానికి 7ంటికి వచ్చేవాణ్ణి. పనంతా అయ్యేసరికి రాత్రి 11 దాటేది. మీరు ఏ రోజు 12కి ముందుగా వెళ్ళడం చూడలేదు. మీరు పరిచయం లేకపోయినా ఏమిటి ఈ మనిషి ఇలా పనిచేస్తాడు అని అనుకునేవాణ్ణి. చాలాసార్లు పెళ్ళాం పిల్లలు లేరు అనుకున్నాను. పని ఒత్తిడిలో మీరొకరోజు పడిపోతే నేను 911కి ఫోన్ చేసి మిమ్మల్ని రక్షించడంతో మీకు నేనెవరో పరిచయం అయింది. ఆ తర్వాత మీ కుటుంబం మీరు నన్ను ఆదరించారు. ఒకసారి నాకు యాక్సిడెంట్ అయ్యి చేయి విరిగితే నాకు ఇన్సూరెన్స్ లేదని మీకు తెలుసున్న వారి ద్వారా వైద్యం చేయించారు. ఆ ఖర్చంతా మీరే భరించారు. మీరు ఇవన్నీ చేసింది నేను మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన సహాయానికే. నా గురించి మొదట్లో మీకు అన్ని అబద్ధాలే చెప్పాను. అవన్నీ కావాలని చెప్పినవి కావు, గత్యంతరం లేక చెప్పాను. ఎప్పటికప్పుడు చెబుదామనుకున్నా కుదరలేదు. మీరు నాకు చాలా సాయాలు చేశారు. మీకు తెలియకుండా మీ వ్యాలెట్ నుండి అవసరాలకి డబ్బు దొంగిలించాను. నేనే ఇలా ఇదంతా రాస్తున్నాను అంటే ఏడుపొస్తోంది. అమ్మ గుర్తుకొస్తోంది. లిలియా పక్కనుంటే బావుండనిపిస్తోంది. హేవియర్ డిన్నర్కి రాని నన్ను పిలవడం గుర్తొస్తోంది. ఎంతేడ్చి ప్రయోజనం? మీరెవరూ నన్ను కలవలేరు. నన్నెప్పుడు ఈ జైలు నుంచి రిలీజ్ చేస్తారో తెలీదు. పోలేరో లిలియాని చూశానని కబురంపగానే టస్కన్ వెళ్ళాను. పోలేరో ఆమెను ఒక గ్రోసరీ స్టోర్స్ దగ్గరలో కారులో వెళుతూ చూశానని చెప్పాడు. ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అనుకుని పర్సులో దాచుకున్న నేనిచ్చిన లిలియా ఫోటో బయటికి తీసి చూశాట. అచ్చం అలాగే ఉందని కారు రివర్స్ చేసి వెళ్ళాట. కారు పార్క్ చేస్తుండగా లిలియా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూశానని చెప్పాడు. ఆమె కేసు చూస్తే తనని గుర్తుపట్టినట్టు ఆమె కళ్ళల్లో కాంతి కనిపించిందని కూడా చెప్పాడు. పలకరించే లోపలే అక్కడి నుండి వెళ్ళిపోయిందని అన్నాడు. నేను పోలేరో లిలియా కోసం చుట్టుపక్కలంతా గాలించాం. నాతో పాటు తను వెతికాడు. ఓ రోజు పోలేరో స్నేహితుడు అక్కడ ఒకరింట్లో పనిచేయడానికి వెళ్తే అక్కడ లిలియా పేరు గల ఒక ఆమెని చూశానని చెప్పాడు. అంతే, నేను పోలేరో స్నేహితుడు ఆ ఇంటి ముందు కాపు కాశాం. ఎప్పటికైనా బయటికి వచ్చినప్పుడు కనిపించకపోతుందా అని. ఆ రాత్రి పోలేరో రాలేదు. ఆ ఇంటి ముందు కారులోనే నిద్రపోయాం. ఓ రాత్రి వేళ 2 పోలీసులు కారు డోర్ తట్టడంతో నిద్రలేచాం. మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది పోలేరో స్నేహితుడు ఒకడు డ్రగ్ ట్రాఫికింగ్ ఏజెంట్ అని. ఆ కారులో వాళ్ళకి గంజాయి ప్యాకెట్లు ఇంకా ఆయుధాలు దొరికాయని చెప్పి మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. నా వివరాలన్నీ కూపిలాగారు. నా గురించి అంతా చెప్పాను. ఎవరూ నమ్మలేదు. నిజం చెబుతున్నా అబద్ధాలు చెబుతున్నావా అని ఎద్దేవా చేశారు. ఈలోగా నాకు గుండె నొప్పి వచ్చి ఆసుపత్రి పాలయ్యాను.
బతుకుతానో లేదో తెలీదు. మీరొక్కసారి రాగలరా? నాకంటూ ఈ దేశంలో ఉన్నది మీరొక్కరే. నా బాధ చూసి జైలు అధికారి ఉత్తరం రాసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. సాధారణంగా మా ఉత్తరాలు చూసి ఆమోదించిన తర్వాతే పోస్ట్ చేస్తారు. ఈసారి ఆ జైలు అధికారి ఎందుకో చదవలేదు. చదివినా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఏం చేస్తారు? చించేస్తారు, అంతే కదా. బ్రతికే చిందరవందరైంది. దాని ముందు ఇది ఒక లెక్క. నిన్ననే మా తరఫున వాదించే అటార్నీ వచ్చాడు. మీరొక్కరే నన్ను ఈ ఊబి నుండి పైకి లాగ్గలరని చెప్పాడు. మీ దగ్గర దాచుకున్న నాకు సంబంధించిన పత్రాలు అన్నీ కావాలి. నేను చేసిన తప్పులన్నీ క్షమించి మీరొక్కసారి రండి. ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని ప్రామిస్ చేస్తున్నాను. నిన్న ఆసుపత్రిలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. నన్ను టెస్ట్లకని వీల్చైర్లో వేరే రూమ్కి తీసుకెళ్తూ ఉండగా చేతిలో చిన్న పిల్లనెత్తుకుని తీసుకెళ్తూ కనిపించింది ఒక ఆమె. నేను ఆమెను చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. లిలియాలాగా అనిపించి కళ్ళు నులుపుకుని మళ్ళీ చూశాను. ఆమె ఖచ్చితంగా లిలియానే. నోట మాట రాలేదు. 3 ఏళ్ల నిరీక్షణ ఒక్కసారిగా చచ్చుబడిపోయింది. ఆమె నన్ను గమనించలేదు, నేనామెని పిలవలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమె వల్ల తలవాల్చాలని లేదు. అంతెందుకు, ఈ దేశంలోనే ఉండాలని లేదు. మా ఊరెళ్ళి అమ్మ చేసిన ఫెలెతో ది పెస్కారో రెలానో ది మరిస్కోస్ తినాలని ఉంది. నా మెళ్ళో వేసిన దండని అమ్మ మెళ్ళో వేయాలనుంది. అదే నా చివరి కోరిక. హస్తా ప్రాంతో హేవియర్. విన్నారు కదండి, సాయి బ్రహ్మానందం గుర్తి గారి కథ సరిహద్దు. ఈ కథ సాక్షి ఫండే సంచికలో 6 ఫిబ్రవరి 2011లో ప్రచురించబడింది. ఆ తర్వాత కథ 2011 సంకలనంలో కూడా చోటు చేసుకున్నది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.